ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వాలు మారినా మిల్లర్ల తీరు మాత్రం మారడం లేదు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ను మిల్లర్లు ఎగవేస్తున్నారు. వందల కోట్ల రూపాయల బియ్యం పెండింగ్ లో ఉన్నప్పటికీ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతో మిల్లర్లు సైతం కేసులను నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వ డబ్బుతో సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. లక్షల టన్నుల బియ్యం సీఎంఆర్ పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మిల్లర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి క్వింటాకు 65 కిలోల చొప్పున బియ్యం లెక్కలు చూపించాల్సి ఉంది. మిల్లర్ల 2022-23 యాసంగి సీజన్ కు గడువు ముగిసినా నేటికి తమ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మిల్లర్లు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. మిల్లర్ల నుండి ముక్కుపిండి వసూలు చేయాల్సిన అధికార యంత్రాంగం ముడుపులతో పరస్పర సహకారం అందిస్తున్నారని ప్రచారం సాగుతోంది. మిల్లర్లు చెల్లింపు లక్ష్యాన్ని ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2022-23 యాసంగి పంటలకు సంబంధించి సీఎంఆర్ చెల్లింపులో జాప్యం చేస్తున్నారు. మార్చి నెల లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో మిల్లర్లు 6,91,779 టన్నుల ధాన్యం సేకరించారు. 4,66,950 టన్నుల బియ్యం సీఎంఆర్ చెల్లించాల్సి ఉండగా కేవలం 2,65,524 మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలో 3,61,445 టన్నుల ధాన్యం సేకరించగా 2,43,479 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా 40,842 టన్నులు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలో అతి తక్కువ సీఎంఆర్ చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. సీఎంఆర్ సకాలంలో చెల్లించని మిల్లర్లపై ఇటీవల సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి జిల్లాలో 4,11,182 టన్నుల ధాన్యం సేకరించిన మిల్లర్లు 2,77,587 సీఎంఆర్ చెల్లించాల్సి ఉన్నప్పటికీ 1,54,310 టన్నులు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లించాల్సి ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే సీఎంఆర్ ను మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలున్నాయి. సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు బకాయిలు పెడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. సీఎంఆర్ ఎగవేస్తున్న మిల్లర్లపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ చెల్లింపులు రాబట్టడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు జారీ చేస్తున్న ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు సీఎంఆర్ చెల్లింపుల జాప్యం చేయకుండా 100% చెల్లించాలని చెప్పినా మిల్లర్లు పెడచెవిన పెడుతున్నారు. రోజుకు 4,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 50% మాత్రమే చెల్లిస్తున్నారని సమాచారం. సీఎంఆర్ చెల్లించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 125% పెనాల్టీతో 90 రోజుల్లోపు చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించినా ఇప్పటికీ కదలికలు లేవు. ప్రభుత్వానికి మిల్లర్లు చెల్లించే సీఎంఆర్ ఈ ఏడాది సెప్టెంబర్లోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే మిల్లర్లు 2022-23లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సుమారు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్సీఐకి చెల్లించాల్సి ఉంది. గడువు 3 నెలలే ఉండడంతో చెల్లింపుల ప్రక్రియ పూర్తి కావడంపై అనుమానాలున్నాయి.